82వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 82 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామ గ్రంథంలో 82వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుణ్యఫల విశేషం చేత పవిత్రమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని గమ్యం చేరేలోగా ప్రయత్నం లోపం చేత పతనమైనటువంటి ఒక దురదృష్టవంతుని గూర్చి ఇంతకుముందు శ్లోకం లోపల అర్జునుడు ప్రశ్న చేశాడు. మరి అతడి యొక్క గతి సుఖాంతమా విషాదాంతమా, వికాసానికి ఎక్కడైనా ద్వారాలు తెరుచుకుంటాయా లేక వినాశమే ఫలితమా అని అనుమానపడుతూ ఈ యొక్క శ్లోకంలో కూడా అదే ప్రశ్నను కొనసాగిస్తున్నాడు అర్జునుడు. అప్రతిష్ఠ అనే పదం వచ్చింది ఇక్కడ మనకు. అప్రతిష్ఠుడు అంటే ఆశ్రయం లేనివాడు అని అర్థం. బ్రహ్మప్రాప్తి మార్గంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవాడు కాబట్టి విమూఢుడు. అటు కర్మ మార్గం నుంచి ఇటు ఆత్మధ్యానం లేదా జ్ఞాన మార్గం నుంచి పతనమయ్యాడు కాబట్టి ఉభయ విభ్రష్టుడు. రెండు రకాలుగా భ్రష్టత్వం వచ్చేసింది అన్నమాట పూర్తిగా. ఒక మార్గాన్ని అనుసరించి గ్రామానికి చేరుతాం. ఆ విధంగా బ్రహ్మమును చేరడానికి ప్రత్యేకంగా బ్రహ్మ మార్గం అనేది లేదు. చేరాలనుకునేవాడెవడో అతడే బ్రహ్మం. ఇంక చేరేది ఎక్కడికి? కాబట్టి ఇక్కడ బ్రహ్మ మార్గము అంటే బ్రహ్మప్రాప్తికి లేదా బ్రహ్మమును పొందడానికి ఉపాయమైనటువంటి మార్గము అని అర్థం. ఈ విధంగా బ్రహ్మప్రాప్తి మార్గంలో రెండు విధాల భ్రష్టుడు కావడం వల్ల అప్రతిష్ఠుడు అంటే ఆశ్రయం లేనివాడు అయ్యాడు. జ్ఞానకర్మ మార్గాలు రెండింటిలోనూ ఆశ్రయాన్ని ఆలంబనాన్ని కోల్పోయినటువంటి వాడైపోయాడు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నీవు తప్ప అన్యులు లేరంటూ అర్జునుడు అచ్యుతుని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మనకు రాబోయేటువంటి శ్లోకం లోపల. దీంట్లో అంటున్నటువంటి విషయం ఏంటంటే 39వ శ్లోకం లోపల ఏతన్మే సంశయం కృష్ణం చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్వాస్యాం చేతాన హ్యుపపద్యతే. కృష్ణ, నా సందేహాన్ని పూర్తిగా నువ్వే తొలగించాలి. నువ్వు తప్ప మరొకడు తొలగించలేడు అని చెప్తున్నాడు. నా సందేహాన్ని పూర్తిగా నీవే తొలగించాలి అని అర్జునుడు అనడం లోపల ఒక సంప్రదాయం మనకు కనపడుతుంది. అర్జునుడు నేను నీకు శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి, నన్ను శాసించు అని పలికిన తర్వాతే కృష్ణుడు గీతాబోధను ఆరంభించాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణార్జున మధ్య సంవాదము, గీతను మనం అధ్యయనం చేస్తున్న వాస్తవానికి ఇది గురు శిష్యుల యొక్క సంవాదం ఇది. మరి అలాంటప్పుడు శిష్యుడైనటువంటి వాడు తన సందేహాలను గురుముఖతగా నివృత్తి చేసుకోవడం సంప్రదాయం. కానీ మరొకరిని ఆశ్రయించి ఎలా నివృత్తి చేసుకుంటాడు చెప్పండి? అసలు సందేహం అనేది ఎప్పుడు కలుగుతుంది? బోధను విన్నప్పుడే కదా
ఎక్కడైతే బోధను గ్రహిస్తామో బోధలో ప్రాప్తించిన సందేహాన్ని బోధించిన గురువు వద్దే నివృత్తి చేసుకోవాలి. శిష్యుడు అనేవాడు శ్రద్ధ కలిగినవాడు, శాస్త్రం మీద గురువచనం మీద అకుంఠితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడమే కదా శ్రద్ధ అంటే. కాబట్టి తనకు ఎవరి మీద విశ్వాసం ఉందో వారి నుంచి నివృత్తి చేసుకున్నప్పుడే సందేహం సంపూర్ణంగా నివృత్తి అయ్యే అవకాశం ఉంది. నివృత్తి చేసేవాడిని సందేహిస్తూ అతని వద్ద సందేహ నివృత్తి చేసుకోవడం సాధ్యమేనా చెప్పండి? ఎవరు అన్నం పెట్టినా ఆకలి తీరుతుంది. అమ్మ చేత్తో పెడితే ఆకలి తీరడమే కాదు, అనిర్వచనీయమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. సందేహాలను తీర్చగలిగేవారు తీర్చవచ్చు, కానీ తీరిన సందేహంపై తిరిగి మరొక సందేహం తలెత్తకుండా ఉండాలంటే, నివారించబడినటువంటి సందేహంతో మనస్సు సంతృప్తిని పొందాలన్నా ఆచార్యుని ద్వారా సంశయ నివృత్తి జరగాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అందువల్ల కృష్ణ, నా ఈ సంశయాన్ని నీవే తొలగించాలి అని చెప్పేసి అంటున్నాడు అర్జునుడు. మరి దైవానుగ్రహం చేత మనకు గురువు లభిస్తాడు. కానీ అర్జునుడి యొక్క భాగ్యంగా దేవుడే ఆ గురు రూపంలో లభించాడు. గురు గోవిందులు ఏకరూపంలో గోచరించేటప్పుడు మరొకరిని ఆశ్రయించి సంశయ విచ్ఛేదం చేసుకోవాలని అర్జునుడు ఎందుకు భావిస్తాడు చెప్పండి? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గురు భావన, శిష్యుని యొక్క ఆలోచన, ఈ రెండు విషయాలు ఇక్కడ జోడించబడ్డాయి. కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. వెన్నపూస వంటి మనసు నా స్వామి, వెంట పడి తినని మనసులో విసిగిపోకు, ఉన్నవాడివి నాకు నీవే కాదా, నీ అడుగుల కడపడియుందు చిన్ని కృష్ణ. ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు భగవంతుడు 40వ శ్లోకం లోపల సమాధానమిస్తున్నాడట. పార్థనైవేహ నాముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ, నువ్వు చెబుతున్నటువంటి యోగభ్రష్టుడికి ఈ లోకం లోపల వినాశం లేదు, అలాగే పరలోకంలో కూడా అతడు నశించడు. నాయన, మంచి చేసేవాడు ఎవ్వడు కూడా దుర్గతిని పొందడు అని చెప్తున్నాడు ఇక్కడ. శుభారంభానికి అశుభాంతం ఉండదు. సన్మార్గం ఏదైనా దుర్గతి వైపు నడిపించదు. నిజాయితీ నేలపై నిలబడినా నింగినే వీక్షిస్తుందయ్యా. మంచికి చెడు ఫలితం రాదు. మంచివాడు ఎప్పుడూ చెడిపోడు. మంచి మార్గంలో మంచి కనిపిస్తుందే గాని చెడు కనబడదు. మంచి చేయాలనుకోవడం చెడు కాదు కదా. మంచి చేయాలనుకుని చేయలేకపోవడం చెడు అవుతుందా? అశక్తతలు, అసమర్థతలు, అధర్మాలు అనిపించుకుంటాయా? అన్యాయాలు అనిపించుకుంటాయా? అక్రమాలు అనిపించుకుంటాయా చెప్పు అని చెప్తున్నాడు. కాబట్టి మన బుద్ధిలోని సంకల్పాలను చూసేటువంటి పరమేశ్వరునికి మన మనోగతాలు తెలుసు, మన సామర్థ్యాలు తెలుసు. సామర్థ్య లోపం చేత సత్సంకల్పాలు సాఫల్యాన్ని పొందలేకపోతున్నాయని తెలుసు. సాధన సఫలం కాకపోవడమే కాదు, సాధనకు సఫలతను కల్పించేందుకు మనం ఎంతగా విఫల ప్రయత్నం చేశామో కూడా తెలుసు. ఇన్ని తెలిసిన దయామయునికి మనపై సానుభూతి ఉంటుంది గాని విముఖత ఉంటుందా? శ్రద్ధ ఉండి సామర్థ్యం లేని కారణంగా సాధకుడు ఉభయ మార్గాలలో భ్రష్టుడైపోతాడని అర్జునుడు ఆందోళన. కాబట్టి ప్రగతిని ఆశించి చేసిన ప్రయత్నానికి పతనమే ఫలమా అని కలత చెంది కలవరపడుతున్నాడు అర్జునుడు. ఇది కేవలం అర్జునుడి యొక్క అంతరంగమే కాదు, సాధకులందరూ కూడా ఇంచుమించు ఏదో ఒక సమయం లోపల తరచుగా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. నేను సమస్తాన్ని త్యజించాను, నా అనేవాళ్లను లేకుండా చేసుకున్నాను, భోగదృష్టి లేకుండా జీవించాను, శ్రేయో మార్గంలో నడక సాగిస్తున్నాను, నేను తరిస్తానా అంతరిస్తానా, సద్గతిని పొందుతానా దుర్గతి పాలవుతున్నా, ఈ ఆవేదన సాధన దశలో అనివార్యంగా ఉంటుంది. అర్జున్తో పాటు ఈ విధంగా ఆలోచించే వారిని అందరినీ ఓదారుస్తూ అనునయిస్తూ ఊరటను సంతృప్తిని ప్రసాదించే చల్లని మాటలను వినిపిస్తున్నాడు ఇక్కడ
బృందావన కృష్ణచంద్రుడు. అర్జున, అలాంటి వ్యక్తికి వినాశమే లేదయ్యా. అతడికి అంటే మార్గద్వయం నుంచి భ్రష్టుడైన వాడు ఇహపరాలకు తగనివాడు అని అర్జునుడు చెప్పిన యోగ భ్రష్టునికి వినాశమే లేదు అంటే ప్రతివచనానికి అద్భుతంగా ప్రారంభాన్నిచ్చాడు భగవంతుడు. ఇక్కడ ఎక్కడ వినాశం లేదు అని ప్రశ్నిస్తే ఎక్కడా లేదని సమాధానం చెప్తున్నాడు. ఇహపరాలలో వినాశం లేదంటున్నాడు. ఉభయభ్రష్టుడయ్యాడని ప్రార్థుడు పరితపిస్తుంటే అసలు భ్రష్టుడే కాడు, ఉభయభ్రష్టుడు ఎట్లా అవుతాడు అని అర్జునుడి బుద్ధిని శాంతింపచేస్తున్నాడు భగవానుడు. ఇక్కడ ఈ విధంగా విషయం చెప్తున్నాడు. విషయం ఎక్కడో లేదు, ఎక్కడో లేడు దేవుడు, నీలోనేవు నీకు తోడున్నాడు. భక్తి ఉంటే పలుకుతాడు, జ్ఞానము ఉంటే కనిపిస్తాడు. ఎక్కడో లేడు దేవుడు, దయగా హృదయంలో ఉంటాడు. దారి చూపుతూ నడిపిస్తాడు. రామ రామ జయ రాజ రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఎక్కడో లేడు దేవుడు, నీలోనే నీకు తోడున్నాడు. ప్రయత్నం లోపించిన శ్రద్ధావంతుడు నశించడయ్యా. శ్రద్ధ లేని వాడు ప్రయత్నించినా ధరించడు. ప్రయత్నమే ముఖ్యమని భావించడం చేత అయత్ నశిస్తాడని అర్జునుడు భావించాడు. శ్రద్ధ ఉంది అన్న సత్యాన్ని గ్రహించడం చేత ప్రయత్నం లోపించవచ్చునేమో కానీ అతడు భ్రష్టుడు కాడు అంటున్నాడు భగవంతుడు. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానానికే ప్రాధాన్యత, శ్రద్ధకే పెద్దపీట అనే విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇక్కడ అర్జునుని యొక్క మనస్సులోని సందేహాన్ని తొలగించి హృదయాన్ని ఊరడించి ఆశాలతలను పూయించి ప్రేమతో అర్జునుని తాత అని సంబోధించాడు భగవంతుడు. తాత అంటే తండ్రి అని అర్థం, అదేవిధంగా కుమారుడు అని కూడా అర్థం. తనోతి ఆత్మానం పుత్రరూపేణ ఇతి పితా తాతః. తనను కుమారుని రూపంలో ఉత్పత్తి చేస్తాడు కాబట్టి తాతః అంటే తండ్రి అని అర్థం. ఆత్మవై పుత్రనామాసి, తండ్రియే కుమారుడుగా పుట్టడం వల్ల తాతః అంటే పుత్రుడు అని కూడా అర్థం. అందుకే మనకు జన్మనిచ్చిన పితను తండ్రి అని పిలుస్తాము. అదేవిధంగా మనకు జన్మనిచ్చిన పుత్రుని కూడా తండ్రి అని పిలవడం వాడుకలో ఉంది. తెలుగు భాషలో అయితే నాయనా అని అందంగా పిలుస్తాం. తండ్రిని నాయనా అంటాం, కుమారుణ్ణి కూడా నాయనా అంటాం. ఇది పరిశీలిస్తే మనం నిజానికి పదం ఒకటే అయినా తండ్రిని కుమారుడు నాయనా అని సంబోధించినప్పుడు ఆ శబ్దంలో గౌరవభావం తొణికిసలాడుతుంది. అదేవిధంగా పుత్రుడిని తండ్రి నాయనా అని పిలిచినప్పుడు ఆ పిలుపులో పట్ల వాత్సల్య భావం ఉట్టిపడుతుంది. ఇది మన యొక్క భాష యొక్క వైభవం. అది తండ్రిని కుమారుడిని ఇద్దరిని తాత అనడం సంస్కృతంలో చూశాం. కానీ గురువు శిష్యుడిని కూడా తాత అని పిలుస్తాడు. వాస్తవానికి శిష్యుడు గురువు గారికి పుత్రుడు కాకపోయినా పుత్రుని వంటి వాడు కాబట్టి తాత అని పిలుస్తారు. చాలా మంది గురువులు గురువు బిడ్డలైనటువంటి శిష్యుల్ని నాయనా అని పిలవడం మనం గురుకులాల్లో చాలాసార్లు వినుంటాం మనం. కాబట్టి ఇక్కడ ఆచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు శిష్యుడైన అర్జునుని తాత అని సంబోధించడం అనేది విషయం జరిగింది. ఈ యొక్క శ్లోకంలో విన్నాం మనం. ఈ 40వ శ్లోకంలో యోగ భ్రష్టుడైనకు ఎట్టి గతి లభిస్తుందనే విషయంలో అతనికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దుర్గతి ఎప్పుడు కలగదని సద్గతియే ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణమూర్తి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏది అనంటే శుభకార్యాలను చేయువారికి ఎవరికి దుర్గతి కలగదు, సద్గతియే కలుగుతుంది అని చెప్పేసి పరమ సత్యాన్ని ఇక్కడ మనకు వినిపిస్తున్నాడు ఈ యొక్క 40వ శ్లోకంలో మనకు.
ఇప్పుడు ఇక 41వ శ్లోకంలోకి వెళ్ళబోతున్నాం మనం. దీంట్లో శ్రద్ధావంతుడైనటువంటి అయతికి దుర్గతి లేదనేది అర్థమైపోయింది కాబట్టి మరి ఏముంటుంది, సద్గతి ఉంటుందని అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాం శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. యోగభ్రష్టుడు మరణించిన తర్వాత పుణ్యాత్ములు ఉండేటువంటి లోకాలకు పోతాడయ్యా. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత పవిత్రులైనటువంటి శ్రీమంతుల యొక్క ఇంటిలో పుడతాడు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ విషయాలు ఆలోచించినట్లయితే శ్రద్ధావంతుడైనటువంటి ఆ అయతి ఇహపురాలలో భ్రష్టుడు కాలేదని, అతనికి దుర్గతి లేదని పూర్వ శ్లోకంలోనే నిర్ణయించిన భగవానుడు ఈ శ్లోకం లోపల యోగభ్రష్టుడు అని తానే అంటున్నాడు అనే ఆలోచన మనకు రావచ్చు. భగవంతుని దృష్టిలో అతడు యోగభ్రష్టుడు కాడు. అర్జునుడి యొక్క దృక్పథం అలా ఉంది కాబట్టి అర్జునునికి అర్థం కావడానికి ఆ పదం ప్రయోగం యోగభ్రష్టుడు అనే పదం భగవంతుడు చెప్పినట్టు మనకు అర్థమవుతుంది దీంట్లో. ఈ విధంగా ఈ విషయంలో 41వ శ్లోకంలో ఉన్న విషయాన్ని చెప్తూ యోగభ్రష్టుడు మరణించిన తర్వాత ఎలాంటి సద్గతి పొందుతాడంటే అతడు మొదట పుణ్యవంతుల లోకానికి ఎగి అక్కడ చాలా కాలం నివసించి తదుపరి సదాచారపరులకు శ్రీమంతుల గృహంలో జన్మించి తాను ఇదివరలో విడిచిపెట్టిన యోగము నచ్చట తిరిగి కొనసాగిస్తాడట. ఇది ఆ యొక్క పదానికి ఉన్నటువంటి అర్థాన్ని ఇక్కడ మనకు స్పష్టపరుస్తున్నాడు. ఈ యోగభ్రష్టుడు పుట్టవచ్చు లేదా మరో విధంగా పుట్టవచ్చు. ఈ విధంగా పుట్టవచ్చు, ఇంకో విధంగా పుట్టవచ్చు. అదేమిటో 42వ శ్లోకంలో స్పష్టపరుస్తున్నాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగభ్రష్టుడు జ్ఞానవంతులైనటువంటి యోగుల వంశంలో కూడా పుట్టొచ్చు. ఇలాంటి జన్మ మహా దుర్లభం కదా అని చెప్పేసి ఉంటుంది. యోగభ్రష్టుడు మరణించి పుణ్యలోకంలో నివసిస్తాడు, తిరిగి శ్రీమంతుల గృహంలో జన్మిస్తాడు. పుణ్యలోకంలో దుఃఖం లేదు కాబట్టి సుఖంగా యోగస్మరణతో గడిపాడు. శ్రీమంతుల గృహంలో దారిద్ర్యం ఉండదు కాబట్టి పైగా సదాచారం ఉన్నందువల్ల యోగాభ్యాసానికి అవరోధాలు ఉండవనే విషయం. సదాచారవంతులైన భాగ్యవంతుల ఇంట్లో పుట్టడం కంటే సంప్రదాయపరమైనటువంటి యోగుల ఇంటిలో పుట్టడం దుర్లభం అంటున్నాడు ఇక్కడ. సదాచారవంతుల ఇంటిలో పుడితే తన యోగాభ్యాసానికి అంతరాయం ఉండదు, సాధన సుఖంగా సాగుతుంది. కానీ సంప్రదాయపరమైనటువంటి యోగుల కుటుంబంలో పుడితే సాధన సుఖంగా సాగడమే కాక క్షేమంగా శ్రేయో మార్గంలో నడుస్తుంది అంటున్నాడు అనమాట ఈ 42వ శ్లోకంలో. కాబట్టి ఉత్తమ తరగతి యోగ సాధకులకు ఎలాంటి సద్గతి అంటే వాళ్ళు ధీమంతులైనటువంటి యోగుల కుటుంబంలో జన్మిస్తారు. ప్రపంచంలో అన్ని జన్మల కంటే శ్రేష్టమగు జన్మ ఏది అంటే ధీమంతుడి జ్ఞాన సంపన్నులైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టడం అనేది అది ఒక గొప్ప అదృష్టంగా చెప్తున్నారు మనకు. చెప్తూ 43వ శ్లోకంలో వెళ్లే ముందు ఇక్కడ శ్రీమంతులు ఇంట్లో పుట్టడం అనేది, ధీమంతులు ఇంట్లో పుట్టడం అనే దానికి స్పష్టంగా విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.